హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సేల్కి తెచ్చిన వెహికల్ వచ్చేసి టీవీఎస్ పోయినెక్స్ అండి. టీవీఎస్ పోయినెక్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. నా దగ్గర ఉందండి, నేనే యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి, ఎటువంటి స్మోక్ అనేది లేదు. ఇక ఫ్రెండ్స్, మీరు కూడా మన ఛానల్లో మీ వెహికల్ని సేల్ చేయాలి లేదా అమ్మాలి అనుకుంటున్నారా? మీ వెహికల్ కూడా మేము తీసుకుంటాము, మా దగ్గర కూడా సేల్ చేపిస్తామండి. పైన డీపీలో కనపడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మీ వెహికల్ యొక్క డీటెయిల్స్ అండ్ ఫొటోస్ మొత్తం పేపర్తో సహా సెండ్ చేయండి. మేమైతే ఎటువంటి ఫీజు అయితే లేకుండా సేల్ అయితే చేపిస్తాము. ఇంకోటి ఫ్రెండ్స్, అన్ని పేపర్లు అయితే ఉంటేనే సేల్ అయితే చేపిస్తాను. ఇంకా మన ఛానల్లో కొనడం కానీ అమ్మకం కానీ అన్నీ ఉంటాయండి. మీ వెహికల్ ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటామండి. ఎటువంటి వెహికల్ అయినా కూడా ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటాము. కండిషన్ బాగుండి పేపర్లు అన్నీ ఉంటే వెహికల్ అనేది ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటామండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ పోయినెక్స్ వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014 మోడల్ అండి. ఈ సీసీ వచ్చేసి 125 సీసీ అండి. టీవీఎస్ పోయినెక్స్ 125. ఈ వెహికల్ మోడల్ చెప్పా కదా ఫ్రెండ్స్, 2014. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. నా దగ్గర ఉంది, నేను యూజ్ చేస్తున్నాను. బండి పరంగా చూసుకుంటే దీంట్లో కూడా నీకు ₹1 కూడా ఖర్చు లేదండి. మీకు దీనిపైన ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. ఓన్లీ ఇండికేటర్ అయితే బ్యాక్ సైడ్ అయితే వేయించుకోవాలి, అదొక్కటే ఉందండి. అది కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏదన్నా కవర్ అట్లా ఏదన్నా ఫెవిక్విక్ అట్లా వేసుకొని. కానీ అయితే నేను అలాగే సేల్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఉండేది ఉన్నట్లు చెప్తున్నాను, మీరు పూర్తిగా గమనించండి. ఈ వీడియోలో ప్రతి పార్ట్ మిస్ కాకుండా చూపిస్తాను. మీరు తప్పకుండా ఎక్కడే కానీ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూస్తే మీకు ప్రతి పార్ట్ అనేది క్లియర్గా కనపడుతుందండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు అడగచ్చండి, మీకు ఏదైనా కనపడినా కూడా ప్రాబ్లమ్ని అడగచ్చు. ఇక ఫ్రెండ్స్, ఫ్రంట్ టైర్ చూసారండి. ఈ ఫ్రంట్ టైర్ వచ్చేసి 60% అయితే ఉందండి. ఫ్రంట్ మడ్గాడు కూడా కొత్తది వేయించాను, ఎటువంటి ప్రాబ్లం లేదండి. కొంచెం క్రాక్ ఉండేది ఫ్రంట్ మడ్గాడు, ఇదైతే కొత్తది వేయించానండి మడ్గాడు అయితే. ఇంకా టైర్స్ చెప్పాను కదా, ఫ్రంట్ టైర్ అయితే 60%. చూడండి, రైట్ సైడ్ అయితే లైట్గా అయితే కలర్ సైడ్ అయిందండి. మామూలు అండి, ప్రతి వెహికల్కి అనేది ఓల్డ్ మోడల్కి రైట్ సైడ్ మాత్రం కొంచెం కలర్ అయితే షేడ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువగా స్టాండ్ వేస్తే రైట్ సైడ్ ఎండకు అనేది కొంచెం కలర్ షేడ్ అవుతుంది. ఇక బ్యాక్ టైర్ చూడండి ఫ్రెండ్స్, చూడండి 125 స్టిక్కరింగ్ అనేది బాగుంది. ఇక చూడండి, బ్యాక్ టైర్ కూడా వచ్చేసి 65% అయితే ఉందండి, ఎటువంటి ప్రాబ్లం లేదండి ఫ్రెండ్స్. ఇక రీడింగ్ విషయానికి వస్తే ఈ రీడింగ్ అయితే వర్క్ చేయడం లేదండి. ఇదైతే చెప్తున్నాను, రీడింగ్ అయితే వర్క్ చేయడం లేదు. రీడింగ్ అనేది అంటే లైటింగ్ వెలుగుతుంది, అన్నీ ఉన్నాయి, కానీ ముళ్ళు ఉంటుంది కదా రీడింగ్ ముళ్ళు, అదైతే దీంట్లో లేదు. అంటే అది ఇరిగిపోయిన వల్ల తీసేశారు. కానీ మనం తీసుకున్న వాళ్ళైతే వేయించుకోవచ్చండి. అది మ్యాక్సిమం అవుతే 200 లేదా 300 అవుతుంది అంతే. మొత్తం సరం తెచ్చుకుంటే 250 అట్లా అవుతుందండి. ఇంకా సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి. హారన్ అన్నీ వర్క్ చేస్తున్నాయి. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదండి, ఎటువంటి డ్యామేజ్ లేదండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక ఆర్సీ కూడా రెడీగా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక మనకు సెకండ్ ఛానల్ కూడా ఉందండి. ప్లీజ్ ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు అయితే భాస్కర్ all-in-one-66 అండి. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. భాస్కర్ all-in-one-66 ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పోయినెక్స్ 125 వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. నేను యూజ్ చేస్తున్నాను, 3 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను కంటిన్యూగా. ఎందుకంటే ఇంజన్ పికప్ అంటే చాలా బాగుందండి. ఎటువంటి స్మోక్ అనేది లేదు, ఇంజన్లో ఎటువంటి సౌండ్ అనేది లేదు. మీకు వీడియో లాస్ట్లో కూడా చూడండి, తప్పకుండా వీడియో లాస్ట్లో కూడా ఇంజన్ స్టార్ట్ చేసి పెట్టానండి. రన్నింగ్లో పెట్టాను, ఇంజన్ స్టార్ట్ చేసి కూడా పెట్టాను. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే బండి కండిషన్ ఎలా ఉంది, ఎలా సౌండ్ వస్తుంది, ప్రతి పార్ట్ అనేది చూడొచ్చు, అన్ని రకాలుగా చెక్ చేయొచ్చండి. మీరు ఎక్కడున్నా ఎంత లాంగ్లో ఉన్నా కూడా ఇంజన్ కండిషన్ అనేది మీకు క్లియర్గా కనబడుతుందండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఓనర్ గారు ఈ వెహికల్ కండిషన్ అయితే బాగా నీట్గా పెట్టుకున్నారు. ఇప్పుడైతే బోర్కి అయితే ఏం లేదండి, బండి ఇంజన్ కండిషన్ బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ కానీ ఏ పార్ట్ అనేది మిస్ కాలేదు. అంటే
డ్యామేజ్ అనేది లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదండి. చూడండి, అవుట్లుక్ బాగుంది, కండిషన్ బాగుంది, అన్ని రకాలుగా పర్ఫెక్ట్ ఉంది. మంచి మైలేజ్ బండి ఉండండి, మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. 60-63 అట్లా వరకు వస్తుందండి మైలేజ్. ఇలాంటి వెహికల్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు పొలంలో, అందుకు రైతులు. మైలేజ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి, మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఇలా ఎక్కువ మంది రైతులు అయితే మనకు చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారండి, 20 లోపల కావాలి అన్న, మాకు కొంచెం పొలాలకు కావాలి, ఇలాగా అక్కడి నుంచి అక్కడ జాబ్ పర్పస్ కావాలి, ఎక్కువ రేట్ లేకుండా 20 లోపల కావాలని చాలా మంది అడిగినారండి. ఈ మధ్యన అయితే చాలా మంది కాల్ చేశారు నాకు. నేనైతే వాళ్ళ నెంబర్లు అయితే కొంతమంది సేవ్ చేసుకోలేదు, అందుకోసం అయితే ఇప్పుడు గ్రూప్లో అప్లోడ్ చేశాను. అండ్ వీడియోస్ కూడా తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనకు ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళందరూ వెంటనే కాల్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా వెంటనే ఈ వెహికల్ కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే నాకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడొచ్చండి. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇంకా కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మీరు ఇంజిన్ కండిషన్ కూడా చూసుకోవాలంటే లాస్ట్లో చూడండి, ఇంజిన్ కండిషన్ స్టార్ట్ చేసి పూర్తిగా పెట్టాను. ఇంజిన్ సౌండ్ అనేది, స్మోక్ అనేది బాగా క్లియర్గా కనబడుతుందండి. ఇంకా లాస్ట్ డ్రైవింగ్ కూడా చేసి పెట్టాను, అది తప్పకుండా చూడండి. ఈ వెహికల్ నేను ఫైనల్ రేట్ వచ్చేసి 19,000 అయితే చెప్తున్నానండి, 19,000 చెప్తున్నాను. కానీ డిస్కౌంట్ అనేది మన ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ డిస్కౌంట్ అనేది 2,000 ఇస్తున్నానండి ఈ వెహికల్కి. టోటల్గా అయితే ఫైనల్గా 17 పడుతుందండి. నేను 17,000 చెప్పాను కదా అని చెప్పి మళ్ళీ బర్గింగ్ చేస్తున్నారండి చాలామంది. నేను డిస్కౌంట్ ఇచ్చినా కూడా తగ్గించినా కూడా మళ్ళీ దాంట్లోనే చాలామంది అడుగుతున్నారండి. చాలామంది ఈ మధ్యన షైన్ కూడా అట్లే అడిగారు. అలాగే అంతైతే మళ్ళీ బర్గింగ్ అయితే ప్లీజ్ అండి, దయచేసి మీరు కూడా చాలా బర్గింగ్ అయితే అడగొద్దండి. దయచేసి మీరు కూడా 14 మోడల్ బయట వెహికల్ ఎంత రేట్ జరుగుతుందో దాన్ని బట్టి చూసి అడగండి, తప్పుగా అయితే అనుకోవద్దండి. తప్పుగా ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. చూడొచ్చండి, ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్లో డ్రైవింగ్లో కూడా ఉంది, చూడండి ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎక్కువ రేట్ చేసి కూడా పెట్టాను. అలాగే హారన్ కూడా కొట్టి చూపించాను, హారన్ కూడా బాగా వెలుగుతుందండి, హారన్ మోగుతుంది బాగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్లో కూడా చూపించా కదా, రీడింగ్ ముళ్ళు అయితే లేదండి, రీడింగ్ ముళ్ళు అయితే వేయించుకోవాలి. అదేనండి, ఇప్పుడు రన్నింగ్లో చూడండి ఒకసారి. ఇప్పుడు డ్రైవింగ్లో వెళ్తున్నాను. అర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను డైలీ అండి ఏ వెహికల్ అయినా వీడియో తీయాలనుకుంటే అర్లీ మార్నింగ్ రోడ్డు పైకి వచ్చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ అనేది తీసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత నేను డ్యూటీకి అయితే బయలుదేరుతానండి. ఇప్పుడు మార్నింగ్ కరెక్ట్గా వచ్చేసి 7 అవుతుందండి, కరెక్ట్గా 7 అవుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రన్నింగ్లో అయితే వెహికల్ పెట్టాను, మీరు కూడా చూడొచ్చు, గమనించండి. బండి అయితే A1గా ఉందండి, సూపర్గా ఉంది, ఎటువంటి ఏం ఆలోచించిన అవసరం లేదండి. డైరెక్ట్ వచ్చి లొకేషన్ వచ్చి తీసుకొని వెళ్ళొచ్చండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.